మీరేమో వాళ్ళు కస్టోడియన్లుగా ఉండాలంటున్నారు. సో ఒక చిన్న ఉదాహరణ చెప్తా. దీంట్లో ప్రకటన రేట్లు పెంచాలని సాక్షి యాజమాన్యం కోరిందంట. అయితే దానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రకటనలు కావాలి అని అంటే సెంటీమీటర్కి పెంచాలి అని చెప్పి అది ఒక రిక్వెస్ట్ చేశారంట. వాళ్ళు చేసినటువంటి రిక్వెస్ట్ మించి దీని అదనంగా పెంచి లబ్ధి చేకూరేటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి. సో ఆయనే నిర్ణయం తీసుకున్నారు, దాన్ని ఆయనే ఆమోదించుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఇంకెక్కడ సార్ ఇక్కడ శ్రీహరి గారు విజయ్ కుమార్ రెడ్డికి ఉన్నటువంటి అధికారాలు చాలా తక్కువ అండి. ఏదైనా ఒక అలకేషన్ అయిన తర్వాత ఆ బడ్జెట్ కు మించి కానీ ఆ ప్రపోజల్ రేట్స్ కు మించి కానీ మరొక పైసా మనం పేమెంట్ చేయాలన్నా అది ఖచ్చితంగా ఆర్థిక శాఖ నుంచే పర్మిషన్ తీసుకునే చేయాలి. అది కూడా బడ్జెట్ లో ఉన్నటువంటి పద్దుల పైన లేదా దానికి సప్లిమెంటరీ బడ్జెటా లేకపోతే కేబినెట్ మీటింగ్ జరిపా అది ఎలా చేయాలో ఆ నిబంధనల ప్రకారం చేయాలి. కానీ ఇక్కడ విజయ్ కుమార్ రెడ్డి చాలా ఏమాత్రం పట్టించుకోలేదండి. వాళ్ళు ఏమనుకున్నారు, అసలు ప్రభుత్వమే మనమా, అసలు మనకేంటి ఇంకొక నిబంధన ఏంటి, మనం ఏది చేసినా చెల్లిపోతుంది అనేటువంటి ఒక దుష్ట ఆలోచన లేకపోతే పొగరబోతుతనమా చాలా విచ్ఛిన్నుడిగా వెళ్ళిపోయారు. ఇప్పుడు 141 మంది స్టాఫ్ ని రిక్రూట్ చేసుకోవాలంటే ఏమంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉండదు అందులో. నేను ఒకటి అడుగుతున్నా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ అది ఎలా తుంగలో తొక్కి ఆయన ఇష్టం వచ్చినట్టు సాక్షి పత్రికలో పనిచేసేటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి కోట్లాది రూపాయల వాళ్ళకి ఎలా జీతం చెల్లించారండి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఆయన పాటించలేదు కాబట్టి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కమిషన్లు కూడా ఆయన పైన చర్యలు తీసుకోవాలి. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వము నేషనల్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కు రిపోర్ట్ ఇవ్వాలి. మరి ఆ విజయ్ కుమార్ రెడ్డి కేవలము ఈ అవినీతి కేసులోనే కాకుండా అతను రాజ్యాంగాన్ని ఉల్లంఘించాడన్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి అంశంలో కూడా ఈరోజు ప్రాసిక్యూట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు నిబంధనలు ఎవరి కోసం పెట్టుకుంటున్నాం మనం? నిబంధనలు సాఫీగా పరిపాలన చేసుకోవడం కోసమే నిబంధనలు పెట్టుకుంటున్నాం. మీరు ఒక కస్టోడియన్ గా ఉంటూ మీ ఇష్ట ప్రకారం యథావిధిగా మీరు అంత ఇష్టారాజ్యంగా మీరు ప్రవర్తిస్తే ఆ విజయ్ కుమార్ రెడ్డి ఆ కేసు అది ఎలా చూడాలి? ఇది మన సంజయ్ కుమార్ది ఎలా చూడాలి? సంజయ్ కుమార్ ఏం చేశాడయ్యా? ఒక దళిత బిడ్డ అయి ఉండి దళిత బిడ్డలకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ గురించి వాళ్ళను ఎన్లైట్ చేయడం కోసము కేటాయించిన ఫండ్స్ ను కూడా దుర్వినియోగం చేసి 1,15,00,000 రూపాయలు నీ జోబులోకి మళ్లించుకుంటావా? అంటే ఒక దళిత బిడ్డకు దళితుడే ద్రోహం చేయడమా? ఇదెక్కడ విడ్డూరం అండి? మేము అడుగుతున్నాం, మాకు ఇంకో కులస్తుడో అగ్రకల్నాడు వాళ్ళు మాకు అన్యాయం చేస్తున్నారని మేము ఈదుల మీద పడి పోరాటాలు చేసి లాఠీ దెబ్బలు తిని జైలుకి వెళ్ళి మేము నానా అవస్థలు పడుతుంటే ఈ సంజయ్ కుమార్ ఒక దళిత బిడ్డ అయి ఉండి ఇంకా తన జోబులో నుంచి ఇంకా 10 రూపాయలు ఖర్చు పెట్టి ఇంకా మరింతగా ఆ ప్రోగ్రామ్ ను గ్రాండ్ సక్సెస్ చేసి విలేజ్ లెవెల్ తీసుకెళ్లి గ్రామాల్లో ఉన్నటువంటి అనామకులకి ఎవరైతే ఎడ్యుకేషన్ దూరంగా ఉంటున్నారో అటువంటి వాళ్ళందరినీ వాళ్ళు ఎడ్యుకేట్ చేయడం కోసం అలకాట్ చేసినటువంటి ఫండ్స్ లో కూడా నువ్వు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 1,19,00,000 రూపాయలు నువ్వు జోబులో పెట్టుకున్నావు అంటే ఎలా మాట్లాడాలి? మేము ఎవరి గురించి మాట్లాడేది? ఈ రోజు ఒక దళిత బిడ్డ దళితుల కోసం కేటాయించిన డబ్బు తినేస్తే ఎవరిని నిందించాలి? ఈ రోజు అంటే ప్రభుత్వం అంత గుడ్డిగా బిల్లులు పాస్ చేసేసిందా? ఎందుకోసం సార్ ఈ విషయంలో ఆయన అసలు ఒక కంపెనీని అడ్రస్ వెతుక్కుంటూ వెళ్తే అసలు దానికి సంబంధించినటువంటి ఆచూకీ హైదరాబాద్లో లేదంట. ఆ తర్వాత తెలిసింది. సో అంతగా అసలు ఆ వ్యవహారాలని తెలియకుండా జరిగాయి. అసలు మొత్తం క్యాంపెయినింగ్ సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం ముగిసిపోయిన తర్వాత ఏదో దానికి సంబంధించిన లావాదేవీలు చేస్తున్నట్లుగా అప్పుడు అగ్రిమెంట్ కూడా ముందుకెళ్ళినట్టు తెలుస్తోంది. సో అందుకోసమే 409, 420, 477A రెడ్ విత్ 120తో కూడా పీసీ యాక్ట్ పెట్టారు సార్. సో దీనివల్ల ఎలాంటి శిక్షలు పడేటువంటి అవకాశం ఉంటుంది? ఇప్పుడు యాక్చువల్ గా యాంటీ కరప్షన్ యాక్ట్ లో కానీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో కానీ శిక్షలు అన్నవి అవి 2 సంవత్సరాలు పడతాయా 3 సంవత్సరాలు పడతాయా పక్కన పెడతామండి. ఇక్కడ శిక్షల కంటే అతి ప్రధానమైనది రికవరీ. మేము అడుగుతున్నది వాళ్ళు శిక్షలకు భయపడట్లేదు, జైలుకు భయపడట్లేదు, రికవరీ కావాలి. ఇక్కడ ఎవరు ఎన్ని వేల కోట్లు తినేశారో అన్ని వేల కోట్లు వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేయాలి. ఆ రికవరీ అయ్యే వరకు వాళ్ళకు నో బెయిల్. వాళ్ళ ఆ రికవరీ ఆ డబ్బును డిపాజిట్ చేయాలి కోర్టులో. అక్కడ నిబంధనలు తీసుకురావాలి. ఎవరి మీద అయితే పీసీ యాక్ట్ రిజిస్టర్ అవుతుందో
వాళ్ళకి పెట్టాల్సింది సెక్షన్ 13 సెక్షన్ 17 సెక్షన్ 2 3 కాదండి శ్రీహరి గారు. ఎస్, వాళ్ళకు పెట్టాల్సిన ప్రధానమైనటువంటి నిబంధన ఏంటంటే ఎన్ని వేల కోట్లు, ఎన్ని వందల కోట్లు, ఎన్ని కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసి అక్రమంగా కొట్టేశారో ఆ డబ్బు వాళ్ళు డిపాజిట్ చేస్తేనే వాళ్ళకు bail అలాంటి అనేది చట్టం వచ్చి ఉంటుంది. వాళ్ళు రికవరీ కానీ చేయగలిగితే సార్ భారతదేశం అప్పులన్నీ కూడా తీరిపోతాయేమో. మనమే ఇతర దేశాలకు అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్ళొచ్చేమో. పొలిటీషియన్స్ ని, నేను అదే వ్యాపారవేత్తల్ని, అంటున్నా. పారిపోయినటువంటి నా వాళ్ళని, ప్రధాన డిమాండ్ పారిపోకుండా దాంకున్నటువంటి వారిని గాన అసలు రికవరీ చేయగలిగితే. శ్రీహరి గారు, ఎవరు కూడా ఇటువంటి కేసులు అరెస్ట్ అయితే బెయిల్ అప్లికేషన్ మూవ్ చేయాలంటే ఇట్ ఈస్ ఏ కండిషన్ ప్రెసిడెంట్. నేనేమంటుంటే ప్రీ కండిషన్. ఇంత డబ్బు నువ్వు డిపాజిట్ చేయి, నీ అకౌంట్ లో పెడతావా లేకపోతే జాయింట్ అకౌంట్ లో పెడతావా, ఎక్కడ పెడతావో ఆ డబ్బు నువ్వు డిపాజిట్ చేసిన తర్వాత బెయిల్ అప్లికేషన్ అయ్యి. ఎందుకంటే ప్రైమా పేసి ఉంటేనే కదండి రిమాండ్ చేస్తాం మనము. అవును, ప్రైమా పేసిగా నువ్వు అఫెన్స్ చేసావని నిరూపించని ఒక జడ్జిగా నిన్ను రిమాండ్ చేస్తాను నేను. అటువంటప్పుడు ప్రైమా పేసిగా నువ్వు గిల్టీగా నేను భావించినప్పుడు నువ్వు తిన్న డబ్బు నేను ఎందుకు అక్కడ కట్టమని అడగకూడదు కోర్టులు? ఎందుకు ఒక నిబంధన తీసుకురాకూడదు ప్రభుత్వాలు? ఒక చిన్న నిబంధన. అవును. ఇటువంటి కేసులు అరెస్ట్ అయిన వాళ్ళకి బెయిల్ పిటిషన్ వేయాలంటే, ఎందుకంటే ఈ మాట అంటున్నానంటే నిన్న లేక మన గనుల వెంకటరెడ్డి గాని ఆయన అలా వెళ్ళి ఇలా వచ్చేసాడండి. అవును. 15 days కి బయట వచ్చేసాడండి బెయిల్లో. ఎన్ని వేల కోట్లు తినేశాడు, 15 రోజుల్లోనే రిలీజ్ అయిపోయాడు. నేను అదే అడుగుతున్నా, మీరు ఇక్కడ వాళ్ళు జైలు అన్నా భయపడరు, ఇంకోటి శిక్షలు పడతాయన్నా భయపడరు, ఏదో రూపంలో మా జగన్ రెడ్డి ఉన్నారులే, మాకు అన్ని కాపాడేస్తాలే, మమ్మల్ని బయటకు తీసుకొస్తాలే. ఈ కొవ్వు అది కూడా లేదు తగ్గాలి సార్. అంటే ఇప్పుడు మన కేసులు ఫైల్ అయింటే కొంతమంది బెయిల్ కోసం ప్రయత్నం చేస్తే ఇద్దరు అధికారులు అయితే అసలు బెయిల్ లేదు, చూద్దాం ఏం జరుగుతుందో అనే ధోరణిలో ఉన్నారు. హైకోర్టు కూడా కామెంట్ చేసింది కదా శ్రీహరి గారు. మ్మ్. ఆ సీతారామేంద్రనేని విషయంలో అవును. ఆయనకి అసలు యాంటిసిపేట్ పెయింట్ చేసుకోలేదు, ఆయన అసలు నాట్ కేర్ అన్నట్టుగా తిరుగుతున్నాడు, ఆయన అరెస్ట్ చేయలేదు. కొన్ని కూటమి ప్రభుత్వము, మన భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడినా, మన ఆనంద సాగర్ గారు మాట్లాడినా నేను ఒకటే అడుగుతున్నా, కూటమి ప్రభుత్వము అభివృద్ధి వైపు దృష్టి సారించింది కాదనము. అభివృద్ధిని నిలుపుకోవాలా వద్దా మనము? మీరు కష్టపడతారు, మీరు సంపదను ప్రోగేస్తారు, మీరు సంపదను సృష్టిస్తారు, ఆ సంపదను వచ్చి ఒక గజదంగా దోచుకెళ్ళిపోతున్నారు సార్. నేను అదే అడుగుతున్నాం, ఆ గజ దొంగలు మళ్ళీ పడకుండా ఆ సంపద ప్రజలకు చేరే